రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను అంటే డీఐజీలు మొదలుపెట్టి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లందరి మీద జగన్మోహన్ రెడ్డి ఒక అబాండం వేశారు. అంటే గతంలో మరి జగన్ ప్రభుత్వంలో 151 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. వారు పోలీసుల దగ్గర నుంచి ప్రజల దగ్గర మీరు పీడించి వ్యాపారుల దగ్గర పీడించి వసూలు చేసి మాకు ఇవ్వండి అని అడిగేవారా? మరి వాళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆ మాట చెప్పారు? ఇవాళ పోలీసులు డీఐజీ స్థాయి నుంచి కింద వరకు ఆఫీసర్లందరూ డబ్బులు వసూలు చేసి ఎమ్మెల్యేలకు, చిన్నబాబుకి, పెద్దబాబుకి ఇస్తున్నారు. అంటే లోకేష్కి, చంద్రబాబుకి. అంటే గతంలో 151 మంది ఎమ్మెల్యేలు, అలాగే ఎంపీలు, లేకపోతే అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వసూళ్లు చేయమని ప్రోత్సహించేవారా పోలీసుల్ని? అంటే వాళ్ళని మాఫియా డాన్లు అని పోల్చారు. సీనియర్ పోలీస్ ఐపీఎస్ అధికారులు అంటే గతంలో కొద్ది రోజులు వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే ఆయన ఇదే ఐపీఎస్ అధికారులని, మహిళా ఉన్నతాధికారులను కూడా బట్టలు ఊడదీసి కొడతా అని ప్రస్తావించిన సందర్భాలు ఉన్నాయి. సో పోలీసుల మీద దాడులు, మాటల దాడులు కానివ్వండి, కొంతమంది నాయకులు భౌతిక దాడులు కానివ్వండి చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా జరిగిన పర్యటనలో, బంగారుపాళ్యం పర్యటనలో ఒక డీఎస్పీని ఉద్దేశించి చేయి నరికేండ్రా అని కూడా వైసీపీ గుండాలు మాట్లాడారు. ఇదే పోలీసుల మీద మళ్ళీ ఈయన అవ్యాజమైన ప్రేమ కురిపిస్తాడు. అసలు పోలీసులు ఇక్కడ తప్పుడు పనులు చేయలేక రాష్ట్రాలు వదిలేసి వెళ్ళిపోతున్నారు, ఏదో వీఆర్ఎస్ తీసుకున్న కొంతమంది అధికారుల విషయంలో. అంటే తాను రాష్ట్రంలో పోలీసు అధికారులు వసూలు చేస్తున్నారు, తప్పుడు కేసులు పడుతున్నారు, కొంతమంది పని చేయలేక వెళ్ళిపోతున్నారు. ఈ రకమైన ద్వంద్వ వైఖరి పోలీసుల విషయంలో జగన్మోహన్ రెడ్డిది మనం క్లియర్గా చూడొచ్చు. ఎస్పీ స్థాయి అధికారులతోనే అక్కడ ఆయన దిగే ప్రయత్నం చేస్తే, వద్దు మీరు దిగితే శాంతి భద్రతల సమస్య రావచ్చు అని చెప్పినందుకు ఆయన మీద మాటలు దాడి చేసిన విజువల్స్. తర్వాత సీఎం చంద్రబాబు సహా మంత్రులు, నాయకులు, అధికారులను వీళ్ళందరినీ ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధినేత అయ్యుండి ప్రెస్ మీట్ పెట్టి మరీ బెదిరింపులు. ఏంటి అంటే మీరు మా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతున్నారు, వాళ్ళెవరో చెప్తాను, ఆ తప్పుడు కేసులు పెడుతున్నారు, రేపొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా వాళ్ళు కూడా నా మాట వినరు, మరి మిమ్మల్ని ఏదన్నా చేయొచ్చు అనే ఉద్దేశంలో ఆయన, అది ఎవరైనా సరే ఒక ఈయన గెలిస్తే అప్పుడు చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి అవుతారని జగన్ మాటల్లో, మిమ్మల్ని అయినా లేకపోతే ఎవరినైనా అధికారులైనా మా వాళ్ళు వదలరు అని చెప్పి. అంటే ఇది క్లియర్గా ఒక థ్రెటనింగ్ కదా. అంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అధినేతగా ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి చేసిన తీవ్రమైన బెదిరింపు. సో ఇక ఆయన ఎవరి మీద తప్పుడు కేసులు అంటున్నారంటే కాకాని, వల్లభనేని, చెవిరెడ్డి, తర్వాత మొన్న మురికి మాటలు మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డి, కేతిరెడ్డి, మిథున్ రెడ్డి, నందిగం సురేష్, పిన్నెల్లి, పోసాని, వీళ్ళందరూ మీకు ఒక్కొక్కళ్ళ పేరు చెప్పగానే వాళ్ళ వెనకాల వాళ్ళు ఏమేం చేశారు అంటే ఈవీఎంలు పగలగొట్టిన వాళ్ళు ఒకరు, దారుణంగా బూతులు మాట్లాడిన వాళ్ళు ఒకళ్ళు, తప్పుడు పత్రాలతో, నకిలీళ్ల పత్రాలతో జైలుకి వెళ్ళిన వాళ్ళు ఒకళ్ళు, తర్వాత అటవీ భూములు దోచేసిన వాళ్ళు ఒకళ్ళు, లిక్కర్ స్కామ్లో కీలక పాత్రధారులు, సూత్రధారులు ఇంకొకళ్ళు, కార్లతో గుద్దించేసి దాడులు చేసిన వాళ్ళు ఒకళ్ళు, అలాగే మద్యం మాఫియాలో కీలకమైన పాత్రధారి చెవిరెడ్డి, వీళ్ళందరూ కాకాని, మైనింగు, క్వాడ్స్కి సంబంధించి అక్రమ మైనింగ్, ఇవన్నీ అంటే ప్రతి ఒక్కళ్ళ మీద వాళ్ళు చేసిన తప్పుడు పనులు ఉంటే మరి తప్పుడు పనులు చేసిన వాళ్ళ మీద కేసులు పెడితే తప్పుడు కేసులు ఎలా అవుతాయి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి ఇది. అంటే వీళ్ళందరినీ అయ్యో పాపం అమాయకులని చెప్పి చూపించే ప్రయత్నం, అది ప్రజలకు అర్థం కాదా ఆయన చెప్తే మాత్రం అమాయకులని? తర్వాత కొంచెం ముందుకెళ్ళి అంటే ప్రొవకేషన్లో భాగంగా మీరు మోడస్ ఆపరాండి ఎలా ఉందంటే ఏదో ఒక నింద వేయించడం, తప్పుడు కేసులు పెట్టించడం, మీరు మోడీ, అమిత్ షాలైనా వదలరు, తప్పుడు కేసులు పెట్టిస్తారని ఒక వ్యంగ్యం. మోడీ, అమిత్ షా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వంలో, ఇటు తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిపిన ప్రభుత్వంలో ఉన్నారు, కీలకమైన నేతలు, అగ్రనేతలు. వాళ్ళని ఎందుకు ఈ విషయంలోకి తీసుకొచ్చారంటే బీజేపీని కూడా ఇందులోకి ఇన్వాల్వ్ చేయడం. ఏదో ఒక బీజేపీ వాడికి కండుగా కప్పి తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చి మీరు వాళ్ళతో కూడా లేనిపోని మాటలు చెప్పించి తప్పుడు కేసులు పెడతారు మోడీ మీద అని మాట్లాడడం. సో అంటే ఆయన వేసుకున్న ఒక పథక రచనలో భాగంగా వీళ్ళని కూడా భాగస్వాములు చెయ్యాలి అనే ఆలోచన. సో ఇవాళ మీరు ఒక విత్తనం నాటుతున్నారు, రేపు అది చెట్టు అవుతుంది, మరి మా వాళ్ళని నేనేం ఆపలేను అని ఇందాక నేను చెప్పిన క్లియర్గానే బెదిరించారు. సరే, ఇక రైతులు, ప్రజా సమస్యల కోసం నేను వెళుతూ ఉంటే వాళ్ళకి ఓదార్పు కోసం, వాళ్ళకి పరామర్శ కోసం, అండ్ ఆయన పరామర్శ ఈజ్ ఈక్వల్స్ టు ఒక బల ప్రదర్శన యాత్ర. ఆయన పేటెంట్ ఓదార్పు ఏంటంటే అక్కడ ఎవరైనా చనిపోతే ఆయన చూడడానికి వెళ్తారు, లేదా ఇదిగో ఇలాంటి ఒక పక్కా ప్రణాళికతో ఒక అరాచకానికి కుట్ర ప్లాన్ చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వెళ్తారు. సో బంగారుపాళ్యంలో కేసులు ఎందుకు పెట్టాలంటే ఇదిగో మామిడిపళ్ళెంలో తొక్కించడం, నిబంధనలు ఉల్లంఘించడం, ఎస్పీ అలాగే ఇతర ఉన్నతాధికారుల మీద థ్రెటనింగ్,
మీడియా ప్రతినిధుల మీద, ఆంధ్రజ్యోతి ప్రతినిధి మీద దాడి చేశారు. అక్కడ ఆంధ్రజ్యోతి అనే కాదు, ఎవరన్నా కూడా వాళ్ళకి చేస్తున్న పనులని చెప్తే వాళ్ళ మీద దాడులు చేస్తారు. మరి కేసులు ఎందుకు పెట్టరు పోలీసులు? తర్వాత పొదిలి ఘటనలో 40,000 మంది వచ్చారు మా వాళ్ళు, టీడీపీ వాళ్ళు 40 మంది రాళ్ళు వేశారు మా మీద అన్నారు. ఆ 40,000 మంది 40 మంది మీద పడితే ఏమైపోతారు అని. అంటే ప్రతి చోట కూడా ఒక థ్రెటనింగ్. ఏమవుతుందో తెలుసా మీకు? ఏమవుతుంది? 40,000 మంది 40 మీద పడితే ప్రాణాలు పోతాయి. అంటే ఏమైనా చేస్తాము అనేది. వాళ్ళు రాళ్ళు వేసారా వేయలేదా అది ఉంటే కేసులు పెడతారు, ఏం తేలలేదు. అవాళ ఏం జరిగిందో మనం చూసాం. పొదిల దగ్గర, హెలికాప్టర్ దగ్గర చుట్టుపక్కల ఏం చేయడానికి ప్రయత్నించారో వైసీపీ మొక్క. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన అనకూడని మాటలు ఏంటంటే సినిమాలని, నిజ జీవితాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజకీయాన్ని పోల్చడం. సినిమా డైలాగులకు సెన్సార్ ఉంటుంది. అక్కడ ఏమన్నా చేస్తే కట్టేస్తారు, యూ సర్టిఫికెట్ ఇస్తారు, ఏ సర్టిఫికెట్ ఇస్తారు, వాళ్ళ ఇష్టం, వెళ్తే వెళ్తారు లేకపోతే లేదు. కానీ ఈయన మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధినేత అయ్యుండి సినిమా డైలాగులు చెప్తే తప్పేంటి, నరికేయమంటే తప్పేంటి అంటే, ఒక పోస్టర్ పెట్టుకుంటే తప్పేంటి అంటే, మరి పేరుని నాని ఆ తర్వాతే కదా నరికేంట్రా, రాత్రి కన్ను కొడితే పగలు అయిపోవాలి, పరామర్శించాలి, నరికేస్తే తప్పేంటి అన్నాడు ఆయన. మాటలు చెప్పడం కాదు, చేసి చూపించండి అన్నాడు ఆయన. మరి దాని మీద కూడా కేసులు పెట్టకూడదా? పబ్లిక్ మీటింగ్లో అంటే. మళ్ళీ ఆయన చూసి ఇంకొక వైసీపీ ఎమ్మెల్సీ అరుణ్ అనుకుంటా, ఆయన మీద కేసులు పెట్టారు. ఆయన అయితే మనం అధికారంలోకి వచ్చాక పోలీసుల్ని, టీడీపీ వాళ్ళని ఇంటికి వెళ్ళి నరికేద్దాం అన్నాడు ఆయన. ఇవన్నీ ఏంటి అంటే ఈ నరుకుడు భాష మీకు తప్పుగా అనిపించట్లేదు. సినిమా డైలాగ్ మీరు పరిమితం చేసి చూడాలనుకుంటున్నారు. సినిమా వేరు, నిజ జీవితం వేరు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజాస్వామ్యము, సినిమా, రాజకీయం అన్నీ ఒకటేనా? సినిమా ఈజ్ మెంట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. డబ్బులు ఇచ్చి, టికెట్ ఇచ్చి ఇష్టమైన వాళ్ళు వెళ్ళి చూస్తారు. అందులో ఏమన్నా తప్పొప్పులుంటే చర్యలు తీసుకుంటారు, కంప్లైంట్లు చేయొచ్చు, సెన్సార్ బోర్డు ఉంది. దానిని మీ నాయకులు మీరు నరికేయండి అనడం ఒకటే ఎలా అవుతుంది? మరి ఆయన ఎందుకు అది పదే అదే మాట అంటున్నారు అనేది ఒకటి. ఇక కొంతమంది ప్రజాస్వామ్యం గురించి జగన్మోహన్ రెడ్డి వాపోతున్నారు. ఇందాక చెప్పినట్టుగా ఏమిటి ప్రజాస్వామ్యం? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ ద వ్యూ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి? బహుశా ఆయనకు తెలిసిన ప్రజాస్వామ్యం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేరుగా వెళ్లకుండా పరదాల మాటున వెళ్లడమే ప్రజాస్వామ్యమా? లేదా ఉద్యమం చేస్తున్న వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అనడమో, లేకపోతే వాళ్ళని పోలీసులతో కొట్టించడమో, దిగ్బంధనం చేయడమో ప్రజాస్వామ్యమా? దొంగ లిక్కర్తో స్కాములు చేసి లిక్కర్తో వేలాది మంది ప్రాణాలు తీసేయడం ప్రజాస్వామ్యమా? లేకపోతే ఆస్తుల కోసం ఇంట్లో వాళ్ళనే, తోడబుట్టిన వాళ్ళనే బయటికి తరిమేయడం ప్రజాస్వామ్యమా? బాబాయ్ హత్య ప్రజాస్వామ్యమా? ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అంటే డ్రామాలు, కోడికత్తో, లేకపోతే ఇంకో బ్లేడ్ డ్రామానో, లేకపోతే గులకరాయ డ్రామానో, లేకపోతే కారు కింద పడి తొక్కించేయడం. మరి ఇవి ప్రజాస్వామ్యానికి డెఫినేషన్సా? ఆ ప్రజాస్వామ్యం పరిపాలన చేయడం వాళ్ళ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడుకి తెలియట్లేదా? కొంతమంది ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేస్తోంది ఏంటంటే, ఒకటి లిక్కర్ స్కామ్, ఒకటి క్లైమాక్స్కి వచ్చింది కాబట్టి దాదాపు 90% అంతా ఆయన దగ్గరికే వెళ్ళాయి డబ్బులు. మొత్తం దుబాయ్ నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి, ఇక్కడి నుంచి అంతా ఆపరేషన్ జరిగాయి కాబట్టి ఇక అరెస్టులు తప్పవు. లేకపోతే ఈ కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసుల్లో అరెస్టులు తప్పవు, ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూ విషయాల్లో. కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్న వ్యవహారం కావాలనే అని ఒకటి. సో ఒకవేళ ఆ భయమా లేదా బరి తెగింప, రెండే ఉంటాయి. మనం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాం అంటే ఎవరైనా ఒకటి భయంలోంచి దాన్ని గంభీరంగా బయటకు చూపించాలనే ప్రయత్నం ఒకటి, లేదా బరి తెగించి మారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కర్ణాటి ఆంజనేయరెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు బాలకోటే గారు, అమరావతి బహుజన జేఏసీ కన్వీనర్. నమస్కారం అండి. సో రఫీ గారు, ఇవాళ పోలీసుల్ని, అధికారులు, ఉన్నతాధికారుల్ని మొదలుకొని అక్కడి నుంచి మీ కార్యకర్తల నాయకుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు అందరినీ జగన్మోహన్ రెడ్డి నేరుగా స్ట్రైట్గా ఏ సుత్తి లేకుండా ప్రెస్ మీట్ పెట్టి బెదిరించారు. మీరు విత్తనం వేశారు, మేము చెట్టు అవుతాము, 3 ఏళ్లలో మీ పని అయిపోతుంది, తర్వాత ఎవరు కాపాడలేరు మిమ్మల్ని, మీ పార్టీని అని. ఏం చెప్తారు? సార్ నమస్కారం సార్. మీకు, ఆంజనేయ రెడ్డి గారికి, బాలకోట గారికి, అలాగే ఏబిఎన్ వీక్షకులకు అందరికీ నమస్కారం సార్. సార్ జగన్మోహన్ రెడ్డి మాటలు చూస్తుంటే ఏముందంటే పాత సామెత ఒకటి గుర్తుకొస్తుంది సార్. చిన్న ఇది, ఒకతను కొండపైన ఉండి కొంకర మల్ల అని దారిన వచ్చిపోయే వాళ్ళందరినీ కూడా బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆహార పదార్థాలు పెట్టాలని, లేకపోతే నేను వచ్చానంటే చంపేస్తాను మిమ్మల్ని, అదే అని చెప్పేసి బెదిరించేవాడంట. ఒక యువకుడు
ఏంటి ఇతను పైన కొండ మీద కూర్చొని కింద వాళ్ళందరినీ కూడా బెదిరిస్తున్నారు, అసలు ఈ సంగతి ఏంటి చూద్దామని చెప్పేసి పైకి ఎక్కాడండి. ఎక్కితే అతనికి 2 కాళ్ళు లేవండి, అయ్యో. ఊరికనే కూర్చొని బెదిరిస్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా ఏంటంటే అతను జైళ్ల పాలైపోవటం ఖాయమని చెప్పి అతనికి తెలుసు. అయితే ప్రెస్ మీట్లు పెట్టి బెదిరిస్తే ఏదో బెదిరిపోతారని, తాను మళ్ళీ అధికారంలోకి వస్తే మా అంతులు చూస్తాడని బెదిరిపోయి నన్ను వదిలేస్తాడని చెప్పేసి పగటికెళ్ళకంటా ఉన్నాడు ఆయన ఇప్పుడు పాదయాత్రలు చేస్తానని ప్రకటించాడు. 27లోనో 28లోనో. ఇప్పుడు ఆయన జైలు యాత్రలు చేస్తాడు, చూస్తుండండి. ఇప్పుడు అక్కడ సిబిఐ కేసులు, ఈడీ కేసులు అవి వదిలేయండి, అది ఎప్పటికీ కావయ్యి. ఆంధ్రప్రదేశ్ లో ఒక 6 డజన్ కేసులు ఉన్నాయి ఆయన మీద. ఒక్కొక్కటి ముందు మద్యం, ఆ తర్వాత ఇసుక, ఆ తర్వాత మైన్స్, ఆ తర్వాత జత్వాని కేసు, రఘురామకృష్ణరాజుని కొట్టినటువంటి కేసు, ఇలా చాలా కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వస్తే ఆయన జైలు యాత్రలే చేసేది. ఆ తర్వాత ఆయనకి రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఖచ్చితంగా ఒక దాంట్లో అయినా సరే శిక్ష పడిందంటే ఆయన ఎమ్మెల్యే కూడా రాజీనామా చేసే పరిస్థితులు ఉంటాయని ఆయనకు తెలుసు. కాబట్టే మొన్నటి వరకు ఏం పాట పాడాడు, జమిలి ఎన్నికలు వచ్చేస్తాయి, మనం మళ్ళీ గెలుస్తాం, అవి 34లో ఖరారు అవుతాయి, 29 నుంచి స్టార్ట్ అయ్యి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం సెలవు ఇచ్చింది. దాంతో వదిలేసి చంద్రబాబు నాయుడు గారు ఎగిరిపోతాడు, ఇప్పుడు మనది అధికారం ఆ తర్వాత అని చెప్పి కళ్ళగంటా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు 100 ఏళ్ళు బతుకుతాడు సార్, ఆయన ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా లేదు. ఇతను రాత్రిళ్ళు నిద్ర లేదు అతనికి, పొద్దున్న లేస్తే ఏదో కుంభకోణం బయటకు వస్తుంది. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వాడు బయటికి రాలేకపోతా ఉన్నాడు. ఎందుకు? అనేక రకాల అవినీతి చేసి చివరికి భారతదేశంలో ఎవరూ కూడా చేయనటువంటి ఒక కొత్త విధానం కనిపెట్టాడు ఆయన. ఇది టోల్ గేట్ సొంతంగా నిర్మించుకున్నాడు. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఆయనే టోల్ గేట్ పెట్టుకొని ఆ కృష్ణపట్నం దగ్గర ఆయనే డబ్బు వసూలు చేసుకున్నాడు. అది ఒక కేసు ఉంది. ఇలాగ అనేక కేసుల్లో అతను లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు వంశీ మీద మళ్ళీ హైకోర్టు విచారణ చేయమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. హైకోర్టు జడ్జిమెంట్ ని పక్కన పెట్టమంది. పక్కన పెడితే ఇప్పుడు మిథున్ రెడ్డికి కూడా రిలీఫ్ రాలేదు. మిథున్ రెడ్డికి అంతకు ముందు ఎందుకు రిలీఫ్ వచ్చిందంటే అతను కేసులో అతని పేరు లేదు ఛార్జ్ షీట్ లో, అందుకనే సుప్రీంకోర్టు ఇచ్చింది అతనికి. ఇప్పుడు అతను మొత్తం ఆధారాలతో పాటు ఛార్జ్ షీట్ పెట్టారు. అతను లోపలికి వెళ్తాడు. వాళ్ళ అయ్యా అంటే ఇప్పుడు ఈయనకి కాదు, 90% ముడుపులు ఈయనకే వెళ్ళాయని దాంట్లోంచి తప్పదని భయంలోంచి బెదిరింపులకు దిగాడు అనుకోవాలి. ఆ భయంలో రాత్రులు నిద్ర లేక పగలు చూస్తే ఎవడో ఒకడు లోపలికి వెళ్ళిపోతా ఉన్నాడు. కోర్టుల్లో వ్యతిరేకత వస్తా ఉంది. మన వేసిన పిల్స్ ఏవి కూడా దావాలు ఏవి కూడా అవ్వట్లేదు, అన్ని కొట్టేస్తున్నారు. ఇక ఈ పరిస్థితి ఏంటని చెప్పి ఇటు పార్టీని కాపాడుకోవాలా, ఇటు తను లోపలికి వెళ్లకుండా ఉండాలని చెప్పి ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఆ కొంకర మల్ల టైప్ లో నేను లేస్తే మనిషిని కాదంటాడు. నువ్వు అసలు లెగిసేదే లేదయ్యా, నిన్ను 11 సీట్లకు పరిమితం చేస్తే నువ్వు అసెంబ్లీకే మొఖం చాటేశావు. నువ్వు అసెంబ్లీకి పాయింట్ నుంచి నాకు ఒక నిమిషం ఆంజనేరెడ్డి గారు, ఇప్పుడు ఆయన మోడీ అమిత్ షాలను కూడా మొన్న తీసుకొచ్చారు. అంటే మీ మోడీ సాపరండి ఎలా ఉందంటే టీడీపీ నుంచి ఎవరో ఒకరికి బీజేపీ కండువా కప్పి ఆయన మర్చిపోయినట్టున్నారు. ఇద్దరు కలిసే ఉన్నారు వాళ్ళ పార్టీ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో. తీసుకొచ్చి టికెట్ల సర్దుబాటు విషయంలో కూడా చివరి నిమిషంలో పార్టీలు మారారు, ఆ కన్వీనియన్స్ టికెట్ పోటీ చేశారు. ఇప్పుడు ఈయన ఏమంటారంటే మోడీ సాపరండి మోడీ అమిత్ షాలను కూడా అరెస్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు వెనకాడరు అంటే, నాకు ఇందులో ఒక అనుమానం ఏంటంటే ఇది అక్కడికి లింక్ పెట్టి అక్కడి నుంచి ఏదో ఏదో ఉంది ఆ లైన్ ఆయన ఊరికే అనలేదు అనిపిస్తోంది నాకు. మోడీ అమిత్ షా ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాడు ఆయన? ఋషి గారు, బాలకోటయ్య గారికి, రఫీ గారికి, వీక్షకులకి, ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారాలు. నేనేం కోరుకుంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిరోజు అటువంటి పత్రికా విలేకరుల సమావేశం పెడుతుండాలి. పెడితే ఆయన జనం ముందు ఎక్స్పోజ్ అవుతాడు.
ఆయన యొక్క వ్యవహారము, మాట్లాడుతున్న తీరు, ఇవన్నీ కూడా జనంలో నవ్వులు పాలైపోతున్నాడు. ఎందుకు అర్థం కావడం లేదు ఆయనకి. ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ప్రెస్ మీట్ ద్వారా ఆయన యొక్క రేటింగ్ పూర్తిగా తగ్గిపోవడం తప్ప దానివల్ల వచ్చే రాజకీయ లబ్ధి కూడా ఆయనకి ఏం ఉండదు. ప్రజలు ఆయన్ని విశ్వసించడం లేదు. ఆయన ఏం మాట్లాడగానే మేకపోతు గంభీరంతో మాట్లాడుతున్నాడు. చాలా నిరాశ నిస్పృహలు ఉన్నారు. ఒకటి, మీరు చెప్పినట్లుగా కొత్త కొత్త కేసులు కుంభకోణాలు బయటకు వస్తున్నాయి, అరెస్టులు జరుగుతున్నాయి. రెండవది, పార్టీలో నుంచి వలసలు ప్రారంభం, బయటికి వెళ్ళిపోయారు. ఆయనకి నంబర్ 2గా ఉన్న విజయసాయి రెడ్డి గారు కూడా బయటకు వెళ్ళిపోయారు. ఆయన రేపు సిట్ ముందు రాబోతుంది, మొన్న రావాల్సింది, మళ్ళీ ఏదో 10 రోజులు టైం అడిగి వారం అయినా 10 రోజుల ముందని సిట్ ముందుకు వస్తాడు. ఆయన ఏ విషయాలు చెప్తాడు, ఆయన ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి. మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో రిలీఫ్ దొరకలేదు, ఆయన ఖచ్చితంగా వచ్చి కస్టోడియల్ విచారణ జరుగుతుంది, అరెస్టులు జరుగుతాయి. అప్పుడు ఆయన ఎవరి పేర్లు చెప్తాడు, అప్పుడు నా విషయం ఏమిటి, ఎవరెవరి పేర్లు చెప్తాడు. ఇవన్నీ ఆయన ఒకసారి ఆలోచించుకున్నప్పుడు చాలా ఆందోళనలో, చాలా గందరగోళంగా, భయాందోళనలో ఉన్నాడు. అందుకనే ఆయన మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఒక రకంగా బ్లాక్ మెయిల్, బెదిరించడము, ప్రభుత్వాన్ని బెదిరించే తత్వానికి వచ్చున్నాడు. ఆయన పోలీసు అధికారులను బెదిరిస్తారు, లేదా మీరు ఇందాక అసలు అర్థం ఉందండి, మోడీ గారు, అమిత్ షా గారు పేరు తీసుకోవాల్సిన అవసరం ఉంది, అసలు ఏమన్నా అర్థం ఉందా? ఇంకోటి, ఆయన ఏం మాట్లాడినా కానీ, ఒక్క మాట మాట్లాడనా, ఒక్క పదం మాట్లాడాలన్నా ఆయన పేపర్ ముందు చూసుకుంటాడు, పేపర్ చూసి మాట్లాడతాడు. ఆ మాట్లాడిన మాటలు కూడా తెలుగులో కొన్ని సందర్భాల్లో అర్థాలే మారిపోతుంటాయి. ఆయన మాట్లాడే మాటల్లో సరిగా పాలకలేడు. ఇవన్నీ కూడా చాలా గందరగోళంలో ఉండబట్టి ఆయన ఈ విధంగా వ్యవహరిస్తున్నాడని చాలా స్పష్టం అవుతుంది. ఈ రోజు ఆయన మాట్లాడుతున్న మాటలు ఏమిటి? పోలీసు అధికారుల విషయంలో ఏం మాట్లాడుతున్నారు, ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు, ఎంత అప్రజాస్వామికంగా మాట్లాడుతున్నారు, ఎంత బ్లాక్మెయిల్ చేసేటట్టుగా మాట్లాడుతున్నారు వారు. మీ ప్రభుత్వంలో ఏం జరిగింది? ఆయన అత్యున్నత పనితీరు ప్రదర్శించారంట పోలీసులు. మీకెవరో గుర్తుందా ఋషి గారు, ఎవరు అత్యున్నత పనితీరు ప్రదర్శించారో? అత్యున్నత ప్రదర్శించిన వాళ్ళు ఎందుకు సస్పెండ్ అయ్యారు? 3 ఐపీఎస్ ఆఫీసర్లు జైలుకి వెళ్ళారు, బెయిల్ మీద వచ్చారు. ఏ రాష్ట్రంలో కూడా ఒక్క పెన్ స్ట్రోక్ తోటి 3 ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ చేసిన చరిత్ర ఉందా? ఎందుకు? మీరు చేసిన తప్పుడు పనులకు వాళ్ళు బాధ్యత వహించాల్సి వచ్చిందిగా. ఎవరో కాదంబరి జత్వాని, ఒక ఆమె బాంబే డాక్టర్ కాదంబరి జత్వాని, సినిమా నటి అని చెప్పుకుంటున్నారు. ఆమెకి ఆంధ్రప్రదేశ్కి ఏం సంబంధం అండి అసలు? ఎవరి కళ్ళల్లోనూ ఆనందం చూడడం కోసం, ఎవరినో కేసు నుంచి తప్పించడం కోసం, ఆమెను బెదిరించి విత్రాజించడం కోసము ఆమె మీద ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాడు ఎవడో కుక్కల ఎవడో పేరు చెప్పారు, కుక్కల విద్యాసాగర్ అనేవాడు, కుక్కల విద్యాసాగర్ అనేవాడు చేత మీద తప్పుడు కేసు పెట్టించి, ఎవరు అసలు ఆంధ్రప్రదేశ్కి సంబంధం? దీంట్లో ఎంతమంది సస్పెండ్ అయ్యన్నారు? ఇది ఎక్కడ ఆగుతుంది? ఈరోజు లిక్కర్ కుంభకోణం ఎవరెవరు వస్తున్నారు, ఎవరు ఎక్కడ దుబాయ్లో ఏ డెన్లో నడిపారు, తాడేపల్లిలో ఏ డెన్లో నడిపారు, తాడేపల్లిలో ఏ అపార్ట్మెంట్లో ఎవరు ఎన్నిసార్లు పోయి, ఇవన్నీ కూడా ఈరోజు ఈ సాంకేతిక విప్లవంలో, సాంకేతిక పరిజ్ఞానంలో ఎవరైనా, సాంకేతికతలో ఎవడైనా తప్పించుకోగలరండి? ఎవడు ఏ నిమిషంలో ఎక్కడ ఉన్నాడని చాలా స్పష్టంగా గూగుల్ టేక్అవుట్ ద్వారా కానివ్వండి, డిజిటల్ ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎవరైనా తప్పించుకోగలరా? కానీ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి ఆ స్థాయిలో మాట్లాడవలసిన మాటలేనా ఆయనకి? ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలకి, చేసే ఆరోపణలకి, లేదా వాళ్ళ పార్టీ వాళ్ళు నరికేస్తామని చెప్పిన అన్నా కూడా సమర్థించడానికి అనుకున్నప్పుడు అసలు ఆయన మాజీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తేనా, ఒక పార్టీకి అధినేతేనా అని డౌట్ రాకమాందు. ఖచ్చితంగా ఆయన రాజకీయ ఒక బాధ్యత. 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని ఏలారు, అంతకుముందు 5 సంవత్సరాలు అపోజిషన్ లో ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడవలసిన మాటలన్నా మీరు ప్రభుత్వం మీద విమర్శలు చేయండి. ప్రభుత్వ పథకాలను మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు, లేదా ఇక్కడ అవినీతి జరిగింది, లేదా అక్కడ జరిగింది అని మీరు ప్రభుత్వం మీద విమర్శలు చేయండి, ఉద్యమాలు చేయండి, ప్రజల్లోకి వెళ్ళండి. మీరు అప్పుడెప్పుడో జనవరిలోనే పాదయాత్ర చేస్తా అన్నారు, మరి ఇప్పుడు ఇది జూలైలో ఉన్నాము, ఇప్పుడు పాదయాత్రలు చేస్తూ చేయనివ్వండి, మనకి ఎవరికి అభ్యంతరం లేదు. ప్రజల దగ్గరికి వెళ్ళండి, వివరించి చెప్పండి 5 సంవత్సరాలు మీరేం చేశారు, ఈ రోజు మీ మీద వస్తున్న ఈ దుర్మార్గపు కుంభకోణాలకి మీ సమాధానం ఏమిటి, వాటిని చేయండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఈ రోజు ఈ విధంగా ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయికి దిగజారి
రాజకీయ ఒక్కసారి సమయంలో మనకు కల్పిస్తుంది. ఆయనకి రాజకీయాల పట్ల ఏమన్నా అవగాహన ఉందా, పరిపాలన పట్ల ఏమన్నా అవగాహన ఉందా, రాజకీయ విలువలు ఉన్నాయని చాలా ఇవన్నీ చూసినప్పుడు ఇది ఒక రాజకీయ పార్టీగా, ప్రాంతీయ పార్టీగా కొనసాగుతుందా, మనగలుగుతుందా, భవిష్యత్తు ఉందా అనేది సర్వత్రా అందరికి కూడా అనుమానం ఉంది. రైట్. బాలకోటి గారు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి లెక్చర్లు ఇస్తున్నారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆయన ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఎలా ఉందో చూసిన వాళ్ళల్లో, బాగా దగ్గరగా చూసిన వాళ్ళలో మీరొకళ్ళు. ఎంత గొప్పగా ప్రజాస్వామ్యం పరిఢవిల్లిందో. మరి ఆయన చెప్పే పాఠాలకి ఒకసారి పాత రోజులకు వెళ్ళి గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది మీకు? నమస్తే. నమస్కారం. రఫీ గారికి, అంజయ్ రెడ్డి గారికి కూడా నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అన్న మాటకు ముందు నా నోట అమెరికా మాట ఒకటి చెప్పాలి. రిషి గారు, ఇటీవల 2 వారాల క్రితం అమెరికా వెళ్ళాను. తానా మహాసభల్లో నేను అమరావతి రణం రక్తం రాజసం అనే ఈ గ్రంథాన్ని ఆవిష్కరింపజేశాను. ఇది నా పూర్వజన్మ సుకృతం. ఓ పల్లెటూరుకు సంబంధించిన బాలకోటయ్య, ఓ దళిత సామాజిక వర్గానికి సంబంధించిన బాలకోటయ్య అమెరికా వెళ్ళటం అనేది ఒక మహాభాగ్యంగా స్వీకరిస్తున్నాను. చికాగోలో ఉన్న యలమంచి ప్రసాద్ గారు, కాలిఫోర్నియాలో ఉన్న శ్యామ్ అరబింది, కోమడి జయరాం గారు, తానా నాయకులు నాదెండ్ల గంగాధర్ గారు, ఉదయ్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో చాలా గొప్పగా ఆవిష్కృతం చేశాం. రెండో మాట ఏంటంటే, చరిత్రను చరిత్రకారులు లిఖించాలి. అశోకుడు చెట్టు నాటని అశోకుడు రాసుకోవాలి, ఒక చరిత్రకారుడు రాశాడు. శ్రీకృష్ణదేవరాయలు చెరువులు వేదాను. శ్రీకృష్ణదేవరాయలను ఆయన 3 భార్యలు రాసుకోవాలా, ఏ అల్లసారి పెద్దనో నందితమ్మనో రాశారు. అలాగనే గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాక్షస పరిపాలనకి నక్కలు దిగి ఈ రోజున మీ డిబేట్ లో ఉన్న ఏబిఎన్ గాని, ఆంజనేయ రెడ్డి గారు గాని, రఫీ గారు గాని, మేము అందరము ఆనాటి పరిపాలనలో బాధితులమే. మీ మాటకు వచ్చేసరికినే జగన్మోహన్ రెడ్డి గారి రక్కసి పరిపాలనలో తొలి బాధితులం దళితులమే. ముఖ్యంగా బాలకోటయ్య సామాజిక వర్గం, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు మేము ఆ పరిపాలన చూసాం. సరే, విషయానికి వచ్చేసరికి నేనేదో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయనకేదో సూక్తులు చెప్పాలని, ఆయనకేదో హితోపదేశాలు చేయాలని, ఆయన వింటాడని గోడ దగ్గర కూర్చొని పాఠాలు చెప్పడం నాకు ఇష్టం లేదు. కానీ 2 మాటల్లో చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు కాదు. మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసుడు కాదు. తన తాత వైఎస్ రాజారెడ్డి గారి వారసుడు. ఆయన పుచ్చుకున్నదే రాజారెడ్డి గారి యొక్క వారసత్వం. కాబట్టే వేసేస్తా, లేపేస్తా, తోసేస్తా, పొడిచేస్తా, చంపేస్తా, ఇవే మాటలు వస్తాయి. మీకు ఒక మాట చెప్తున్నాను, 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎగిరిపోతాడు. జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోతాడా? ఓ 20 ఏళ్ళు 30 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే ఏనా కూడా బోడా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎగిరిపోలేదా? ఇప్పుడు పెద్ద వయసు ఒక ముఖ్యమంత్రిని, ఒక ఉద్దండ నాయకుడిని వయసును అగౌరవపరిచి ఆయనకి ఏదో అయిపోతుందని చెప్పి దీనికోసం రాజకీయాలు అవసరమా? మీకు మాట ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో సామెత ఉంది ఋషి గారు, ఊరందరిది ఒకదారి అయితే ఉలిపి కట్టేది ఒకదారి అంటారు. అలాగనే ఆంధ్రప్రదేశ్ లో కానీ భారతదేశ రాజకీయ చిత్రపటంలో ఊరందరిది ఒకదారి అయితే జగన్మోహన్ రెడ్డి గారిని మరోదారి. ఆయన ఈ పంతాన్ని, ఈ రాద్దంతాన్ని ఆయన వేరడు. ఆయనకి ఎవరు పురుడు పోసి బొడ్డు కోసి రాజకీయాలు నేర్పారో నాకు తెలియదు, కానీ ఒక దుర్మార్గమైన ఈ పద్ధతిని ప్రవేశపెడుతున్నాడు. పోలీసులు డాన్లు, రబడీలు. అంటే ఒక మాట చెప్ప మాఫియా అని అంటారు. ఒక మాట ఏంటంటే, దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు అనాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు పోలవరం కడతానన్నాడు, ఇదిగో కట్టడంలా. చంద్రబాబు నాయుడు గారు అమరావతిని అభివృద్ధి చేస్తానన్నాడు, ఇదిగో చేయటంలా. చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు చేస్తానన్నాడు, ఇదిగో తేవడంలా. చంద్రబాబు నాయుడు ఈ సంక్షేమ పథకాలు అంటే తల్లికి వందనం కానీ ఇలాంటి పథకాలు అమలు చేస్తానన్నాడు, ఇదిగో చేయటంలా అని మాట్లాడండి. అంతే తప్ప వివిధ సినిమాల్లో చూపించినట్టుగా రక్తాలు గార్చేసి ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. ప్రజాస్వామ్యం దేనికి కూని అయిపోయింది? వల్లభనేని వంశీని, లేదంటే ఈ మద్యం కుంభకోణంలో వాసుదేవరెడ్డిని, ధనుంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని, కసిరెడ్డిని, ఋషిరెడ్డిని అంటే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తే ప్రజాస్వామ్యం కూని అయ్యిందా? నేనేమంటానంటే, కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు పరిగెత్తించేవాడికి పరిగెత్తేవాడు లోకువ, అవును, చెప్పేవాడికి వినేవాడు లోకువ.
ఇలాంటి విధ్వంసక రాజకీయాలకి ఎక్కడొక్కడ కూటమి ప్రభుత్వం కూడా ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన మీద టైం బాండ్తో విచారణ జరగాలండి. ఒక టైం పీరియడ్ పెట్టుకోవాలి. తర్వాత వీళ్ళకి అంటే ఆర్థిక అవినీతికి పాల్పడిన రాజకీయ నాయకుల దగ్గర నుంచి రికవరీ చట్టాలు తీసుకురావాలి. వీళ్ళు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకో సుప్రీంకోర్టుకో వెళితే ఉపశమనం కలుగు చేయటం కాదు, రికవరీ చట్టాలు తీసుకురావాలి. నేను ఒక మాట చెప్తానండి, నిన్న మొన్న పేర్ని నాని గారు ఒక మాట అన్నాడు. తండ్రి కొడుకులు సత్యసాయిబాబా జిల్లాకి వెళ్ళారు, అక్కడ కూర్చొని బల్లల మీద కూర్చొని పిల్లలకి పాఠాలు చెప్పారు. ఆ బల్లలు తయారు చేసింది, ఆ బల్లలో ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారే అని అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి బల్లల మీద చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూర్చున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ అసెంబ్లీలో కూర్చుండు? చంద్రబాబు నాయుడు గారు కట్టించిన అసెంబ్లీనేనా? చంద్రబాబు నాయుడు కట్టించిన సచివాలయమేనా? అంటే ఏదో బాబు సొత్తు అన్నట్టు ఆ పాఠశాల కట్టించింది ఎవరు? బలలేనే కట్టించిండు. అంటే ఈ విధమైన వెక్కిలి మాటలు, చీకట్లో కన్ను కొడదాం, అసలు వేసేటప్పుడు చెప్పడం దేనికి, వేసేయండి అంటే పేర్ని నాని గారికి కూడా కింద మీద నడిచింది సార్. నేను ఆ మాట అనకూడదు, ఎందుకంటే ఆయన ఒక మాజీ మంత్రి, కృష్ణమూర్తి గారి అబ్బాయి. ఒక తండ్రి వారసత్వాన్ని పురుగుపుచ్చుకొని ఈ రోజున మీరు జగన్మోహన్ రెడ్డి గారి నేర్పుతున్న ఈ రప్ప ఓనమాలను దిద్దుకుంటుంటే ఏమవుతుంది? బోరగడ్డ నీళ్ళలాగా మాట్లాడితే ఏమవుతుంది? వల్లభనేని వంశీలాగా మాట్లాడితే ఏమవుతుంది? కొడాలి నానిలా మాట్లాడితే ఏమవుతుంది? ఆర్కే రోజాలా మాట్లాడితే ఏమవుతుంది? మీరు పరిశుద్ధమైన రాజకీయాలు చేయగలిగితేనే ప్రజలను ఆస్వాదిస్తారు. కానీ ఒక మాట ఏంటంటే సార్, ఎట్టి పరిస్థితుల్లో ఈ విధ్వంస రాజకీయాలను ప్రజలు యాక్సెప్ట్ చేయరండి ప్రజాస్వామ్యం. అందుకని ప్రజాస్వామ్యం అంత గొప్పదంటాం. సో ఇంకొక మాట ఏంటంటే ఆల్రెడీ ఈయన 5 ఏళ్ల పరిపాలనలో కాస్త కూస్త రప్పా రాజకీయం చేశాడండి. డాక్టర్ సుధాకర్ రప్పా చేశాడు, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని రప్పా చేశాడు, అబ్దుల్ సలాం రప్పా చేశాడు, అమరావతి రైతులు రప్పా చేశాడు, ఇంకో బాలకోటని కూడా రప్పా చేశాడు. నేను 14 సార్లు హౌస్ అరెస్ట్ అయ్యా, నా ఆర్థిక విధ్వంసం అయిపోయింది. రహదారి మీద ఉన్నాం ఇప్పటికీ కూడా. కానీ ఆ గత 5 ఏళ్ల పరిపాలనకు సంబంధించిన దించాలి అని చెప్పేసి మూకుమ్మడిగా ప్రజలందరితో రైతులందరితో ఉద్యమాలు చేసిన వాళ్ళు మేము ఎందుకు రాసుకోవాలి సార్? ఈ అమరావతి ఉద్యమ పుస్తకాలు మీరు చెప్తున్నాను బట్టి బాలకోటే గారు ఆల్రెడీ ఆయన 5 ఏళ్లలో ఏం చేశాడో అది ఇప్పుడు ఆయన డైలాగుల రూపంలో చెప్తున్నారు. ఒకటి. రెండోది, 5 ఏళ్లలో ఒకవేళ మళ్ళీ గెలిస్తే అంటే వచ్చే ప్రభుత్వం తర్వాత ఏం చేయబోతున్నామో ముందే చెప్తున్నాడు. మీరు ఒక మాట అన్నారు, ప్రజలు గమనించుకోవట్లేదా, అందుకే కదా ఓడించారు. ఇప్పుడు మాట్లాడే మాటలు ప్రజలు గమనించుకోరా అని. ప్రజలు గమనించుకుంటారు, వాళ్ళకి ఒకే టైంలో ఆయుధం వస్తుంది, అప్పుడు వాడతారు, మనం వాడారు. కానీ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆయన ఎంత నిర్భయంగా నిర్ద్వందంగా అంత పెద్ద పెద్ద నాయకుల్ని, ఒక స్టాల్వార్ట్ లాంటి చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు నడిపిస్తున్న ప్రభుత్వాన్ని, అధికారుల్ని, ఆ మాటకొస్తే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని కూడా బెదిరించగలుగుతున్నాడు. ఇందాక మీరు అన్నారే పారిపోవడము. ఒక పార్టీకి రాయలసీమ అంటే రాజకీయము, రక్తము, కానీ నాకు సీమ అంటే నీళ్లు, ప్రజల భవిష్యత్తు. రాయలసీమను రాష్ట్రానికి మణిహారంలో మారుస్తా అని ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న హంద్రినేవా నీటి విడుదల కార్యక్రమంలో జలహారతి సందర్భంగా చేసిన వ్యాఖ్యలు. అంటే ఈయన రాయలసీమకు నీళ్లు తీసుకొస్తాను, రేపొద్దున పోలవరం కడతాను, అక్కడి నుంచి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ కడతాను, సరే అదేదో పక్క రాష్ట్రంతో వివాదాలు ఇవన్నీ స్లోగా సర్దుమణుకుతాయి. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి ఏమంటారు, ఒక ఇంగ్లీష్లో, తెలుగులో చెప్పలేదు, ఇంగ్లీష్లో మాట్లాడుతూ బనకచెర్ల విషయంలో 82,000 కోట్లు అంటే తీసుకెళ్లి నీళ్లపాలు చేసినట్టే అని చాలా వేగ్ కామెంట్, ఒక బాధ్యత లేని కామెంట్ చేశారు. సో రఫీ గారు, ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఒకటి ప్రాజెక్టులు, లేకపోతే అభివృద్ధి, లేకపోతే రోజుకొక శంకుస్థాపన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు, ఇది కూటమి ప్రభుత్వం ఒక ఎజెండా ప్రకారం ఇవాళో రేపో ఎల్లుండో 10 ఏళ్లకో ఒక ఎజెండా ప్రకారం చేసుకుంటూ వెళుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎజెండా దానికి స్ట్రైట్గా క్వైట్ ఆపోజిట్గా ఉంది. ఇప్పుడు మీరేమంటారు, అభివృద్ధికి విఘాతం కలిగిస్తే నేను ఊరుకోను, తాట తీస్తా అంటాడు నాయకుడు, మీ నాయకుడు, ఆయన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాంటి హెచ్చరికలే ఇస్తారు. నిన్న హోంమంత్రి అనిత గారు కూడా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, తప్పుడు భాష మాట్లాడితే మహిళలను వేధిస్తే అంటారు. మీరు అంటూనే ఉన్నారు, ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు, వాళ్ళ పార్టీ నాయకులను అరికేస్తామని ఓపెన్గా చెప్తూనే ఉన్నారు. అంటే ఏముంది, మీ మాటలు మీవే, ఆయన మాటలు ఆయన చర్యలు ఆయనవే. అప్పుడు ఏమనుకోవాలి ప్రజలు, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అదే సార్, ఇప్పుడు దేనికైనా కొంత సమయం ఉంటుంది, ఒక సందర్భం ఉంటుంది. గోడకేసిన బంతి కొట్టినట్టుగా వెంటనే యాక్షన్స్ ఉండవు సార్. పరిపాలనలో కొంత ఆచితూచి వ్యవహరిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిది నాలుగో తాటి పట్టో నాకు తెలియదు సార్. ఎందుకంటే
బనకచర్ల ప్రాజెక్టు నేనే ప్రతిపాదించాను, నా ప్రభుత్వంలోనే అది ప్రిలిమినరీ ప్రపోజల్స్ వెళ్ళినాయి కేంద్రానికి అని చెప్పి ఒకసారి చెప్పారు. నిజంగా కూడా ఆయన ప్రభుత్వంలోనే దానికి ఎస్టిమేట్స్ అన్ని కూడా చేసి కేంద్రానికి పంపించారు. అది ఆయనే చెప్పాడు ఒకసారి. ఇప్పుడు అదేమైనా సాకారం అయ్యే పరిస్థితి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి శాశ్వతంగా ఆ పేరు ఉంటుందేమో అని చెప్పి అది అనవసరం అంటున్నాడు. ఇప్పుడు అంతకుముందు ఈ పోలవరం ఎత్తు 45.77 ఉంటే 41కి తగ్గించి ఈయనే ఉత్తరం రాశాడు కేంద్రానికి. ఆ దసరాలన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు, నువ్వు 45 నుంచి 41కి తగ్గించావు, తగ్గిస్తే గ్రావిటీ వాటర్ ఎలా వెళ్తుందని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతా ఉన్నారు. ఇండోసల్ ప్రాజెక్టుకి భూములు ఇవ్వడానికి సంతకం పెట్టింది ఇతనే. మళ్ళీ ఇప్పుడు ఖరీదు రైతులను పిలిపించుకొని నేను మీ వెంట ఉన్నానని చెప్పి మాట్లాడతా రఫీ గారు మీరు సినిమాలు చూస్తారా? అప్పుడప్పుడు చూస్తుంటారు. ఇప్పుడు అపరిచితుడు అని ఒక సినిమా వచ్చింది అప్పట్లో, శంకర్ గారు. అవును. అందులో విక్రమ్ ఆయన 3 క్యారెక్టర్లు, ఒక క్యారెక్టర్ కి మాట్లాడడానికి పొంతన ఉండదు. అంటే సార్ ఇప్పుడు ఇందాక బాలకోటయ్య గారు చాలా చక్కగా చెప్పారు. ఏది పోలవరం కట్టేదాని మీద, లేదా తల్లికి వందనం ఇచ్చేదాని మీద, అమరావతి మీద ఏమైనా మాట్లాడండి, ఈ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పి ప్రశ్నించారు. నేనేమంటానంటే అవి మాట్లాడడానికి ఆయన దగ్గర లేవు. ఏమి లేదా? సూపర్ 6 గురించి మాట్లాడాడు, మేము అన్ని చేసుకుంటూ పోతా ఉన్నాం. అమరావతి కట్టేస్తా ఉన్నాం, పోలవరం కట్టేస్తా ఉన్నాం, అమరావతి చుట్టూ రింగ్ రోడ్ వస్తా ఉంది, రాయలసీమకి 6 లైన్ల అనంతపురానికి అమరావతికి రోడ్డు శాంక్షన్ అయింది, అమరావతిలో రైల్వే స్టేషన్ వస్తుంది, మెట్రోలు వస్తున్నాయి, విశాఖపట్నం విజయవాడలో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం అవుతా ఉంది, అలాగే విశాఖపట్నంలో రైల్వే జోన్ వస్తా ఉంది, అనేక పరిశ్రమలు కేంద్ర ప్రభుత్వం నుంచి అదే డిఫెన్స్ పరికరాలు తయారు చేసే పరిశ్రమ అమరావతికి వస్తా ఉన్నాయి. వీటి మీద ఏమీ మాట్లాడలేక చంపుతా నరుకుతా పోలీసులు మాఫియాలా తయారైపోయారు. ఐజీ నేతృత్వంలో ఈ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చెప్పవయ్యా. బీసీలు, దళితులు, పాస్టర్లు అంటే కులము మొత్తము ఏదో ఒకటి తీసుకురావడం. అదే నీవు పోలీసులు మాఫియా కింద మారారంటున్నావు కదా, నీ హయాంలో పోలీసులు గొప్పగా పనిచేశారంటున్నావు కదా. ఏ మాఫియా చేశారు, ఏ అవినీతి చేశారు? నువ్వు ఆ ఏబిఎన్, ఈటీవీ, ఈనాడు, TV5 కూడా పిలిపించుకొని నువ్వు ఆధారాలు చెప్పు దమ్ముంటే. వాళ్ళని ఎవరిని రానికుండా గేట్ దగ్గర ఆపేసి నీ సొంత మీడియాను పెట్టుకొని ఏదో రాసిచ్చింది మాట్లాడటం కాదు. పోలీసుల మీద నీకేమైనా ఆధారాలు దొరికితే చెప్పు, ఏ చర్యలు తీసుకోండి. పైగా రఫీ గారు మాఫియా అంటే ఏంటి ఇక్కడ? ఇప్పుడు ఆయనకి తెలుసు మాఫియా గురించి. ఎందుకని? లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా. వాళ్ళ ఎజెండానే మాఫియా కదా. అంటే ఆంజనేయ రెడ్డి గారికి నేను ఒక సలహా అనండి, లేకపోతే సూచన అనండి. అయ్యా, మీరు ఇన్నాళ్ళు ఆయన ఉపేక్షించినటువంటి కారణంగా, మీరు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు, అమిత్ షా గారు ఉపేక్షించినటువంటి కారణంగా ఇవాళ మీకే మిమ్మల్ని ఇక్కడ మీరు ఒక విషయం మర్చిపోతున్నారు రఫీ గారు. మీరు విషయం మర్చిపోతున్నారు. ఇప్పుడు మీరు కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగమే. ఇప్పుడు భాగం లేదు సార్. మేము పూర్తిగా మా నిర్ణయాలు ఏమి ఉండవు. మా ఒక చిన్న పార్ట్నర్ మేము అందులో మేజర్ పార్ట్నర్ వాళ్ళే. ఇవాళ అతనికి ఎంత పరితెక్కిచ్చారంటే, అయ్యా ఆంజనేయ రెడ్డి గారు మీ కేంద్రానికి తెలియజేయండి, అమిత్ షాని మళ్ళీ మీ కేంద్రం అంటారు రఫీ గారు. మీరు కూడా కేంద్రం చిన్న పార్ట్నర్. ఇవాళ 16 మంది 17 మంది ఎంపీలను పెట్టుకుని స్ట్రాంగ్ పార్ట్నర్ ఇవాళ చంద్రబాబు నాయుడు కేంద్రంలో. సార్ మేము చెప్తాం సార్, మేము పార్ట్నర్ గా మేము చెప్తాం. భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకుడుగా 70 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి నాయకుడుగా మీరు ఒకసారి ఢిల్లీ వెళ్ళి, అయ్యా ఇతను మన మీదకే వచ్చేస్తున్నాడు, మనల్ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నాడు, ఇతని కట్టడి చేయకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఉంది, చంపుతారంటాడు, నరుకుతారంటాడు, రప్ప అంటున్నాడు, ఇతని సంగతి చూడండి సార్ అని చెప్పేసి చెప్పండి సార్. ఆంజనేయ రెడ్డి గారు సీరియస్ గా ఒక ప్రమాదం అయితే పొంచి ఉంది ఆంధ్రప్రదేశ్ లో. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పటికే కార్ల కింద పడి పరామర్శల యాత్రల సందర్భంలో చనిపోయిన వాళ్ళు, గుండెపోటుతో చనిపోయిన వాళ్ళు, అంబులెన్స్ తో చనిపోయిన వాళ్ళు, ఇలా కొంతమంది ఉన్నారు. అలాగే యూత్ ని మీ ఫోన్లు గన్లుగా మార్చుకోండి,
ఫేమస్ సినిమా డైలాగులు చెప్తే తప్పేంటి అనే దగ్గరికి వచ్చేసాడంటే ఆయన మాజీ ముఖ్యమంత్రిగా పార్టీ అధినేతగా ఉండి రేపు పొద్దున్న పేరు నాని ఇంకోళ్ళు అన్నట్టు నిజంగా నరికేస్తే కూడా దాన్ని కూడా సమర్థించే ఒక పరిస్థితి ఉంటే మనం ఏమీ ఆశ్చర్యపోక్కర్లేదు. ఎట్లా మరి దీన్ని ఎలా అడ్రస్ చేయాలి? ఆర్ ఇంకా మా రఫీ గారు చెప్పినట్టు ఇంకా వేచి చూసే టైం ఉందా? నేను ప్రజలు అన్ని చూస్తున్నారు రిషి గారు. ప్రజలు సమయం వచ్చినప్పుడు ఎటువంటి గుణపాఠం చెప్పారో మనం చూసాం 2024లో. ఎన్ని అన్యాయాలు జరుగుతున్నా ప్రజలు బయటకు వచ్చే సివిల్ వారు నడపరు, లేదా లక్షల సంఖ్యలో ఈదుల్లోకి వచ్చే పనులు పోగొట్టుకుంటారు. కానీ ప్రజల చేతిలో ఒకటి ఉంది, ఒక ఆయుధం ఉంది, ఓటు ఆయుధం. ఆ ఆయుధాన్ని సమయం వచ్చినప్పుడు ఉపయోగిస్తారు, ప్రభుత్వాలను మారుస్తారు, రాజకీయ నాయకులు గుణపాఠం చెప్తారు. ఈ రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఇంకా దిగజారిపోతుంది ఈ పార్టీ. ప్రజలు చూస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు, మాజీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారు, ఆయన మాజీ మంత్రులు ఏం మాట్లాడుతున్నారు, ఆ పార్టీ నాయకత్వం ఏం మాట్లాడుతున్నారు, అవన్నీ కూడా రేపు రిఫ్లెక్ట్ అవుతాయి లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో. సో ప్రజలు సరైన సమయంలో సరైన గుండెపాఠం చెప్తారు అనే విషయంలో అదే ప్రజలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి మీకు ఓట్లేసి 164 సీట్లు ఇచ్చారు మీ కూటమికి. వాళ్ళు రోడ్డు మీదకి రారు, వాళ్ళు సమూహాలుగా వచ్చి ధర్నాలు చేసి ఉద్యమాలు చెయ్యరు, కానీ ఆ పాత్ర మీకు ఇచ్చారు. ఇలాంటి మాటలు వస్తే, ఇలాంటి చర్యలు వస్తే, ఇలాంటి థ్రెటనింగ్లు వస్తే చర్యలు తీసుకోండి. ఒక్క నిమిషం, మనం ఏదో బనానా రిపబ్లిక్ లో లేం కదా. ప్రజాస్వామ్యంలో ఉన్నాయి, రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి, రకరకాల దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, వాళ్ళు దర్యాప్తులు జరుపుతున్నారు. ఖచ్చితంగా దోషులు ఎవరో తేలుస్తారు. ఇప్పటికే జైల్లో ఉన్నారు కొంతమంది. అంతిమంగా ఎవరికి జైలుకి వెళ్తారో కూడా దర్యాప్తు సంస్థలతో జైలుకు పంపిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు వచ్చి నేరుగా జుట్టు పట్టుకొని తీసపై కటకటాల్లో వేసే పరిస్థితి ఉండదు. మనం వీఆర్ ఇన్ ఏ డెమోక్రటిక్ సెటప్, డెమోక్రసీలో ఉన్నాము. భారతదేశము మదర్ ఆఫ్ ఆల్ డెమోక్రసీస్, ఒక అత్యున్నతమైన ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. కాబట్టి దర్యాప్తు సంస్థలు స్వేచ్ఛగా, నేను ఒకటి స్పష్టంగా చెప్పగలేదు. ముందు రఫీ మాట్లాడుతూ మీరు పోయి కేంద్రానికి చెప్పండి, అమిత్ షాకి చెప్పండి, మోడీ గారికి చెప్పండి, మేము ఇంటర్వ్యూ పెడితే ఎప్పుడు సంవత్సరానికి వస్తుంది రఫీ గారి ఇంటర్వ్యూ, మేము ఇక్కడ మా నాయకత్వానికి, రాష్ట్రంలో నాయకత్వానికి చెప్తాము ఏం చేయాలో మేము చూస్తాం. ఒకటి. రెండోది, మీ నుంచి రామ్మోహన్ గారు కేబినెట్ మంత్రి ఉన్నారు, పెమ్మచాని చంద్రశేఖర్ గారు సహాయ మంత్రిగా ఉన్నారు. ఇద్దరు ఎప్పుడూ ప్రభుత్వంలో ఉండేవాళ్ళు, దగ్గరకు ఉండే వాళ్ళు కూడా మోడీ గారికి, అమిత్ షా గారికి తీసుకురావచ్చు, వాళ్ళు దృష్టికి తీసుకురాకపోవచ్చు. ఈ రాష్ట్రంలో వాళ్ళు తీసుకుపోయి చెప్పి రాష్ట్రంలో పరిస్థితులు చెప్తుంటారు కూడా, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పటికీ అంజరెడ్డి గారు ఒకటి చెప్పండి, ఇప్పటికైతే అమిత్ షా గారి దృష్టిలో, ప్రధానమంత్రి దృష్టిలో పోనీ ఆయన వేరే కార్యక్రమాలు బిజీ ఉన్నా, కేంద్ర హోంమంత్రి దృష్టిలో అయితే రప్పారప్ప వ్యవహారం చేరుండొచ్చా? అన్ని ఉంటాయండి, అన్ని ఉంటాయి. ఏమిటి ఇంటెలిజెన్స్ సమస్యలు ఉన్నాయి, ఎక్కడ ఏం జరుగుతుందో అమిత్ షా గారికి, హోంశాఖకి తెలుస్తుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఈరోజు నేను మొదట్లోనే మీకు చెప్పాను, ఈ సాంకేతిక పరిజ్ఞాన సమాచార విప్లవంలో ఎవరు ఎక్కడ చేస్తుంటారు. అమెరికా నుంచి మన శుభాంశు శుక్లా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి దిగేది మనం ప్రత్యక్షంగా చూసాము. ఒక అర నిమిషంలో ప్రపంచంతో తెలిసిపోతుంది. కాబట్టి తెలియకుండా ఉండదు, బట్ దానికి సమయం, సందర్భం ఉంటుంది. దర్యాప్తు సంస్థలకు స్వేచ్ఛ. నేను ఒకటి స్పష్టంగా చెప్పగలను. ఒక నిమిషం సార్. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో దర్యాప్తు సంస్థలు ఇంత స్వేచ్ఛగా, ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా ఇంత స్వేచ్ఛగా ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏ విధమైన అవసరం వస్తే అరెస్టులు చేయడమో, అవినీతి పరుల మీద కేసులు పెట్టడం ఇప్పటి వరకు జరగలేదు. అందులో నేను గర్వంగా చెప్పగలను. జగన్మోహన్ రెడ్డి గారి కేసు అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆయన చట్టంలో ఉండే కొన్ని అవుతుంది, ఖచ్చితంగా శిక్ష. హీ హాస్ టు ఫేస్ ద మ్యూజిక్, అందులో ఎటువంటి అనుమానం లేదు. రైట్. బాలకోట గారు కన్క్లూడ్ చేయండి సార్, ఎందుకంటే ఇవాళ సినిమా డైలాగులు మాట్లాడితే తప్పేంటి, పోస్టర్ పెట్టుకుంటే ఏదో పాపం అరెస్ట్ చేస్తారా దగ్గర నుంచి, వాడేది నరికేమన్నాడు పబ్లిక్ మీటింగ్ లో, పాపం అతని మీద తప్పుడు కేసులు పెడతారా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా తర్వాత ఏమేం వినాల్సి వస్తుంది, ఏమేం చూడాల్సి వస్తుంది? రిషి గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ద్వారా పెద్దలు అడుగుతున్నాను సార్. తప్పు చేసిన వాడిని, నేరస్తుల్ని అరెస్ట్ చేయటానికి
భారతీయ శిక్షాశృతి ప్రకారంగా చర్యలు తీసుకోవటానికి మోడీ గారికి ఏం సంబంధం, అమిత్ షా గారికి ఏం సంబంధం, చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం, లోకేష్కి ఏం సంబంధం, పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం? ఉమ్, నేరస్తుని చట్టాలు అరెస్ట్ చేయాలి అంటే ఆజ్ఞలు ఇస్తే అరెస్ట్ చేస్తారా? అంటే ఈ విధమైన పద్ధతుల్లో వెళ్తా ఉంటుంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు అరెస్ట్ చేస్తారు? అంటే అడ్డుకుంటారా? అడ్డుకుంటారని విమర్శలు రాజకీయ విమర్శలుగా భావిస్తాం తప్ప చట్టాల చర్యలు తీసుకోవాలి. ఈ బహుశా రోజున బహుశా గత పోలీసులు కాదు, బహుశా పోలీసులను ఆ డిఫెన్స్ లో పడేయడానికి ఆయన మాఫియా అన్నాడేమో, మీరు అంటుంటేనే కదా అనిపిస్తుంది. ఇప్పుడు ఇప్పుడు వ్యవస్థలో నిర్వీర్యం కాకూడదు, వ్యవస్థలో బతికుండాలి, వ్యవస్థలో నిటారుగా ఉండాలి, చట్టం అందరికీ సమానమే. ఒకరి దగ్గరేమో సింహంలాగా చట్టం నిలబడి మరొకరి దగ్గరకు వచ్చి కుక్క పిల్లలాగా తలకాయ కిందకు చూపితే ఆ చట్టానికి అర్థమే ఉంది, పరమార్థమే ఉంది. ఈ రోజుల్లో వ్యవస్థలో బతకాలంటే వాటి పని అవి చేసుకోవాలి. అవును. మీ ద్వారా ఒక మాట అడుగుతున్నానండి జగన్మోహన్ రెడ్డి గారిని. ఇప్పుడు నేను 2029 కల్లా అధికారంలోకి వస్తాను అని అంటున్నాడు ఆయన. ఎలా వస్తావు? ఎట్టా వస్తావు? ఇప్పుడు జరిగిన మద్యం కుంభకోణానికి సమాధానం చెప్పడంలా, గనుల కుంభకోణానికి సమాధానం చెప్పడంలా నీ అనుచరులందరూ నిన్ను వీడి వెళ్ళిపోతున్నారు. కుడి భుజం పోతుంది, ఎడం భుజం పోతుంది, నీ ప్రాణమిత్రులు అందరూ కూడా పోతున్నారు. నమ్ముకున్న వాళ్ళందరూ కూడా రాజకీయాల దూరంగా వెళ్ళిపోతున్నారు. మీరేమో రప్ప అంటున్నారు, మళ్ళీ మేము వస్తాం అంటున్నారు. మీ దగ్గర డబ్బు ఉందని చెప్పేసి అన్ని రాజకీయాలు చేసుకుంటూ పోతే రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి? మీ పరిపాలన తెలియదు ఎవరికి? ప్రజలు చూడలేదా పరిపాలన? మీరు అందించలేదా? నేను అంటున్నాండి 177 వస్తామని ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఏ కోరిడోర్ చెప్పిండు నీకు? ఏ మాంత్రికుడు సలహా ఇచ్చిండు? మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను అంటున్నావు. ఇది నమ్మించడం కాదా? మీ యొక్క పరుషమైన డైలాగులతో ఎస్టీలని మా బిడ్డల్ని కేసులు ఇరికించబడి జైలు పాలు చేయటం కాదా? ఓకే, అంటే కరెక్టే. అంటే దోచిన డబ్బు మాత్రమే ఒక కాన్ఫిడెన్స్ ఇస్తే మళ్ళీ అధికారంలోకి వస్తామని అది కుదరదు. లాస్ట్ టైమే అది ప్రూవ్ అయిపోయింది అండ్ టైం అండ్ అగైన్ అదే ప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ. అంటే ఒక మాట ఏంటంటే రిషి గారు, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలండి. ఇది ప్రజాస్వామ్యం. 5.5 కోట్ల మంది ప్రజలు ఓట్లేస్తారు. భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న నాగరికతలు, భిన్న ఆలోచన తీరులు ఉన్న సమాజం. కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండే ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకోలేకపోతే మళ్ళీ నష్టపోయేది ప్రజలే. అంతే. 1919లో చేసిన పొరపాటు మూలాన రాష్ట్రం 30 ఏళ్ళు 40 ఏళ్ళు వెనకపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న ఈ విద్వేషపూర్తమైన మాటలకి ముఖ్యంగా కింది కులాలు, ఎందుకంటే ఆ సామాజిక కులానికి సంబంధించిన ప్రతినిధిగా చెప్తున్నారు, చాలా అప్రమత్తంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఉండాలంటే వాళ్ళు ఎలక్ట్ గా ఉండాలని అనుకున్నా. ఇంకోటి, కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ 3 ఏళ్ల పాటు 4 ఏళ్ల పాటు ఒక అభివృద్ధి తీసుకొచ్చి ఇదిగో ఇది మేము ఉంటే అని చెప్పగలుగుతుందో అది కూడా చాలా కీలకమైన సింహభాగం పోషిస్తుంది.